మొట్టమొదటిగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, వారి కుటుంబ సభ్యులకి మనమందరం కూడా పాదాభివందనాలు తెలుపుకుంటూ, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు ఇక్కడ. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక సాధన చేయాలంటే తప్పకుండా భారతదేశంలోకి వచ్చి ట్రైనింగ్ పొంది వెళ్తున్నారు. అక్కడంతా లేరని కాదు, ఇది ఒక వేదభూమి. ఈ వేదభూమిలో పుట్టినందుకే మనం గర్వించాలి. కానీ మన దగ్గర వేదం లేదు, వేదానికి అర్థం తెలియదు. మరి అలా జీవిస్తున్నాం ఈరోజు. అంటే మనకి ఈ భూమి మీద ఎన్ని శాస్త్రాలు ఉన్నప్పటికీ ఒక ఆధ్యాత్మిక శాస్త్రం లేకపోతే ఇవన్నీ సున్నానే. ఈ శాస్త్రాలని వేస్ట్ అని చెప్పను, కానీ మొదటి స్థానంలో ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక శాస్త్రం ఉంటేనే ఈ జ్ఞానాలన్నీ కూడా మనకు తెలుస్తాయి, ఈ శాస్త్రాలన్నీ తెలుస్తాయి. అన్నిటికీ బేస్ ఏదయ్యా అంటే ఆధ్యాత్మిక శాస్త్రం. ఆధ్యాత్మికత అంటే ఏమీ లేదు, ఆది మధ్యాంతరహితమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేదే ఆధ్యాత్మిక శాస్త్రం. అంటే మనకంటే ముందు మనం ఉన్నప్పుడు మన తర్వాత తరాలకు మన వెనక ఏం జరుగుతుంది, మన వర్తమానంలో ఏం జరుగుతుంది, రాబోయే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేటువంటి జ్ఞానాన్ని అందించేదే ఆధ్యాత్మిక శాస్త్రం. మరి ఇది కావాలన్నా వద్దా? మరి ఈ శాస్త్రం మనం చదవాలన్నా వద్దా? మరి ఎంతమంది చదువుతారు ఈ శాస్త్రం గురించి? ఎంతమందికి తెలుసుకోవాలనేటువంటి తపన ఉంది చెప్పండి? చూసారా, తపన ఉంది, కానీ దాన్ని సరైన మార్గంలో మనకి అందించే గురువులు మనకి దొరకట్లేదు. ఒకవేళ దొరికినా మనకు ఆ గురి మనకు లేదు చాలామందికి. మన దగ్గర గురి ఉంటే మనం దాన్ని ఆస్వాదించగలం. గురి లేనప్పుడు ఏమవుతుంది? ఎంత ప్రయత్నం చేసినా గురి దొరకదు. మరి ఆ గురి దొరకాలంటే ఏం చేయాలి? మనకేముండాలి? మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. మరి మన దగ్గర అది ఉందా? పట్టుదల ఉందా? బట్టతల కాదు, పట్టుదల ఉందా? దీనికి బట్టతల సరిపోదు, పట్టుదల ఉండాలి. మరి పట్టుదల ఉంటే బ్రహ్మ అయిపోవచ్చా లేదా? మరి ఎంతమంది పట్టుబడదాం ఇక్కడ? యోగ వేమన ఏం చెప్పాడు తెలుసా మీకు? పట్టు పట్టగా రాదు, పట్టి విడువగా రాదు. పట్టు పట్టినేమి బిగియ పట్టవలే, పట్టి విడుచుట కన్నా పడి చట్టుట మేలయ విశ్వదాభిరాము నరవేమ అన్నాడు. ఇప్పుడు పట్టుకొని వదిలేస్తే ఏమవుతుంది? పోయి జీవితమే వృధా అయిపోతుంది. పట్టుకుంటే దేన్ని పట్టుకోవాలి? దేన్ని పట్టుకోవాలి? మన జీవితాన్ని అద్భుతమైన మార్గంలో నడిపించేటువంటి ఒక ధర్మాన్ని పట్టుకోవాలి, ఒక సత్యాన్ని పట్టుకోవాలి. అలాంటిది పట్టుకొని అహర్నిశలు మనము అలసిపోకుండా నడవడం నేర్చుకోవాలి. అప్పుడే మనము ఆ మార్గంలో చేరుకోవాల్సిన చెట్టుకి చేరుకుంటాం. అలా కాకపోతే మార్గ మధ్యంలోనే మాయమైపోతాం. సృష్టి సూత్రధారి వ్యక్తి పాత్రధారి. మన పాత్ర మనం సరిగ్గా పోషిస్తే మన యాత్ర 100% గమ్యం చేరిపోతుంది. లేకుంటే మన మార్గ మధ్యంలోనే అగమ్య గోచరమవుతుంది.
మరి మన పాత్ర మనం పోషించాలా వద్దా? మరి పోషిస్తున్నామా? పరోపకారార్థం ఇదం శరీరం అని. పరోపకారార్థం అంటే పత్రిగారు నిన్న మెసేజ్ కూడా ఇచ్చారా లేదా? అసలు పరోపకారార్థం అంటే ఏంటి? దానికి 2 అర్థాలు వస్తాయి. పరులకు ఉపయోగపడకపోవడం ఒకటి, 2 పరలోకంలో మనం చేసి వచ్చినటువంటి ప్రతిజ్ఞ ఇక్కడ నెరవేర్చకపోవడం రెండొకటి. మనం ఏ ప్రతిజ్ఞ చేసి వచ్చాం పరలోకంలో అని అక్కడ ఇంటర్వ్యూలో మనం పలికిన పలుకులన్నీ కూడా ఇక్కడ ఉద్యోగంలోకి వచ్చేటప్పటికి పక్కన పెట్టేస్తాం. అక్కడ ఇంటర్వ్యూలో ఏం చెప్పాము? ఈ కంపెనీని ఇలా తీసుకెళ్ళిపోతాం, అలా తీసుకెళ్ళిపోతాం సార్ అని చెప్పి వస్తాం మనం ఉద్యోగంలోకి. వాడు నిజంగానే ఇలా అలానే తీసుకుపోతాడు కానీ సరైన మార్గంలో తీసుకెళ్ళాడు. మళ్ళీ ఏడుస్తాం, మళ్ళీ వస్తాం. ఇది జరుగుతుంది. కాబట్టి ఇలా అలా తీసుకువెళ్ళాలన్నా ఎలా తీసుకెళ్ళాలన్నా అలా తీసుకెళ్ళాలి. ఆ ఎలా తీసుకువెళ్ళాలో తీసుకెళ్ళేటువంటి మార్గాన్ని తెలియజేసేది ఈ ఆధ్యాత్మిక శాస్త్రం. కాబట్టి ఈ శాస్త్రానికి మించిన శాస్త్రాలు ఏవి లేవు. మొట్టమొదటిది వస్తే మీకు అన్నీ ఫ్రీనే. ఇంకా ఈ శాస్త్రం గురించి తెలుసుకుంటే మీకు అన్ని శాస్త్రాలు గిఫ్ట్గా వస్తాయి. చూడండి, కాబట్టి మీకు నేను కొన్ని ఉపమానాలు చెప్పాల్సి వస్తుంది. యోగి వేమన ఇంకోటి కూడా చెప్పాడు. మనకి ఇన్ని ఏళ్ళుగా మేము ధ్యానం చేస్తున్నాం. చాలామంది ఎందుకు వస్తారంటే ధ్యానంలోకి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం వస్తారు. ఎక్కువ శాతం మంది మాకు ఇన్నేళ్ళుగా షుగర్ ఉంది, ఇన్నేళ్ళుగా. ఎందుకంటే మేము మన పడిక శ్లోకన్స్ ఏంటి? మొట్టమొదటి శ్లోకం ఏంది? పత్రిగారు చెప్పింది, ధ్యానం సర్వ రోగ నివారణి అంటాడు ఆయన. చూడండి, మొట్టమొదటి స్లోగన్. మనం ఏమనుకుంటాం? అమ్మో ధ్యానం చేస్తే రోగాలు పోతాయంట. పదా, ఎన్ని ఆసుపత్రులు తిరిగినా పోలాయి అని మొట్టమొదటి ఆలోచన వస్తుంది మనకు. తర్వాత ఏంటి? సకల భోగ కార్యని, అంటే మనకు అన్ని భోగాలు వస్తాయి. మూడవది ఏంటి? సత్యదర్శ ప్రకాశిని, ఒక సత్యాన్ని కూడా మనం దర్శించవచ్చు అంట. చూడండి, ఇలాంటి స్లోగన్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎక్కడైనా ఒక పాంప్లెట్ దొరికితే పాంప్లెట్లో ఏముంటుంది? మొట్టమొదట ధ్యానం సర్వరోగ నివారణి అని ఉంటుంది. మరి ఏం చేస్తాం మనము? అంతా 50+ వాళ్ళే వస్తారు మామూలుగా. 15+ వాళ్ళు ఎవరు రారు ఇక్కడికి. ఒకవేళ 15+ వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ జీవితం ధన్యమైపోతుంది. ఈ 50+ వాళ్ళు ఏం చేస్తారంటే 15+ వాళ్ళకి ఒక సలహా ఇస్తారు, బాబు మీకు ఇప్పుడే వద్దు, మీరు తర్వాత వద్దురు కానీ ముందు మేము పోయి చూసి వస్తాము అంటారు కొంతమంది. లేకపోతే ఎవరు వెళ్ళొద్దు అని చెప్తారు. కారణం, అక్కడికి పోతే ఏమైపోతాము? ధ్యానం చేస్తే ఈ ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోతామేమో, వాళ్ళల్లో కలిసిపోతామేమో, సంసారం చేయలేమేమో. ఇదొక దిగులు అందరికీ. నిజంగా అలాగే జరుగుతుందా? ఎందుకు జరుగుతుంది? ఆత్మజ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే, ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం కాదు దీని అర్థం. ఆత్మ ఎప్పుడు జ్ఞానంతోనే ఉంది. ఈ శరీరం అనేటువంటి దేహాన్ని నడిపించేటువంటి ఒక మేనేజ్మెంట్ ఉంది, అదే మనస్సు. ఈ మనస్సుకి ఆత్మ దగ్గర ట్రైనింగ్ ఇప్పియాలి. మన మనస్సు ఉంది కదా, ఈ మనస్సే మాయామృగం. మిమ్మల్ని కిందేస్తుంది, మెందేస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది? దుఃఖపెడుతుంది, మళ్ళీ సంతోషపెడుతుంది. వీటన్నిటికి కారణం ఏంటంటే మనస్సే. ఈ మనస్సు ఎవరితో అనుసంధానం అవ్వాలంటే ప్రతిరోజు
ఆత్మతో అనుసంధానం అవ్వాలి. ఎందుకంటే జ్ఞానం ఆత్మ దగ్గర ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఒక మేనేజ్మెంట్ అనేది ఒక నిర్మాత దగ్గరికి వెళ్ళి, ఆ నిర్మాత దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుంటే ఆ యొక్క వ్యవస్థను ఎలా నడిపించాలో తెలియజేస్తాడు ఆ నిర్మాత, ఫెయిల్యూర్ కాకుండా. మరి ఎప్పుడన్నా మనం కలుస్తున్నామా యజమానితో? కలవట్లే. ఇప్పుడు జీవుడే దేవుడు ఎందుకంటున్నాం? ఈ దేవుడు ఆ దేవుడితో కాసేపు కూర్చొని మాట్లాడితే మీకు మొత్తం సమాచారం అందివ్వబడుతుంది. అప్పుడు ఈ దేహాన్ని ఎలా నడిపియాలి అనేది ఆ జీవుడికి బోధపడుతుంది. మరి ఆ పని మనం చేస్తున్నామా? ఆ మనసుకి ఆ యొక్క తర్ఫీదు ఇవ్వాలనా లేదా? ఇప్పుడు ఎంతోమంది ఎన్నో ఉపమానాలతో ఎన్నో మార్గాలతో చెప్పారు కదా. ఇక్కడ అలాంటి తర్ఫీదు పొందడానికి అర్హత కావాలి. ఎవరికి అర్హత కావాలి? మనస్సుకి అర్హత కావాలి. ఈ మనస్సుకి అర్హత కావాలంటే ఇక్కడ మీకు శరీరం దగ్గర నుంచి వస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ఇంటి నిర్మాణానికి ఏమేమి వాడతాం మనం? మెటీరియల్ చెప్పండి, తెలుసు కదా అందరికీ. రాయి కావాలి, ఇసుక కావాలి, ఇటుక కావాలి, సిమెంట్ కావాలి, స్టీల్ కావాలి. ఇలాంటి ధాతువులు కావాలి ఒక ఇల్లు నిర్మాణం జరగాలంటే. అదేవిధంగా ఒక దేహం నిర్మాణం జరగాలన్నా ధాతువులు కావాలి. ఏంటి ఆ ధాతువులు అంటే ఏంటో చెప్పండి, ఎవరికైనా తెలుసా ధాతువులు? అవి ఎన్ని ధాతువులు తెలీదా అయ్యా? సప్తధాతువులు అంటారు. 7 ఏంటో చెప్పండి. 7 ధాతువులు ఈ దేహ నిర్మాణం జరగాలి. ఎందుకు? దేహ నిర్మాణం జరిగితేనే కదా మనకి ఇదంతా తెలుస్తుంది, ఈ ప్రపంచమంతా. అసలు దేహమే లేదనుకోండి, మానవ దేహమే లేదనుకోండి, ఏముంది ఇక్కడ? మనం ఎవరు? మనకు ఉనికే లేదనుకోండి, ఎక్కడ ఆత్మ ఎక్కడుంది? మనస్సు ఎక్కడుంది? ఈ రెండు నివసించే ప్రదేశం ఏది? మానవ దేహం. మరి మానవ దేహమే లేకపోతే ఒక పశుపక్షాదుల్లాగా ఈ భూమి మీద అందరూ ఉంటే ఈ ప్రపంచాన్ని గుర్తించేవాళ్ళు కానీ, ఈ ఆత్మ అనేది కానీ, లేకపోతే ఇంకొక పరమాత్మ అనేది కానీ లేకపోతే ఇవన్నీ ఉన్నాయా? మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? ఒక మానవ దేహంలోనే నిర్మితమై ఉన్నాయి. ఇప్పుడు మానవ దేహం నిర్మాణం జరగాలంటే సప్త ధాతువులు కావాలి. ఏంటి ఆ ధాతువులు అంటే? రసము, రక్తము, మాంసము, మజ్జ, మేధ, అస్థి, శుక్రశోణితాలు. ఏం కావాలి? రసం ఉండాలి. అది ఆ రసం అనేది ఒక మూల పదార్థం. ఈ రసంతోనే మిగిలిన 6 ఇంగ్రీడియంట్స్ని ఈ శరీరం తయారు చేసుకుంటుంది లోపల. ఇది ఒక పెద్ద కర్మాగారం లోపల ఉన్నది. ఇక్కడ ఈ సప్తధాతువులు సృష్టించుకునే తనే, కానీ ఇక్కడ మాత్రం మనం ఎక్కడెక్కడి నుంచో వెతికి తీసుకురావాలి. దీనికి ఒకే ఒక మూల పదార్థాన్ని లోపలికిస్తే ఈ సప్తధాతువుల్ని కూడా తనకు తానుగా క్రియేట్ చేసుకొని ఆ సప్తధాతువులతో ఈ శరీరాన్ని పెంచి పోషిస్తుంది. ఈ సప్తధాతువుల్లో మొదటిది రసము, రెండోది రక్తము, మూడోది మాంసము. మాంసముగా కూడా అది రసమే మారుతుంది, మజ్జగా కూడా మారుతుంది, మేధస్సు కూడా అదే. అంటే వీటన్నిటినీ పెంచి పోషించేది మన ఎదుగుదల కోసం ఈ 7 ధాతువుల్లో ఒక ధాతువు ఏది అంటే మేధస్సు కూడా ఉంది. మేధస్సు అంటే ఏంటి? మీరు దాన్ని మనస్సు అనొచ్చు, చిత్తమనొచ్చు, జ్ఞానం అనొచ్చు. దీన్ని కూడా పెంచి పోషించేది ఏది? ఆహారం. దీనికి ముఖ్యంగా ఆహారం కారణం. ఈ ఆహారంలో ఎలాంటి లోపాలున్నా ఆలోచనలు కూడా లోపాలు ఉంటాయి.
మనస్సు యొక్క మేనేజ్మెంట్ ఏం అవుతుందంటే ఇక్కడ కొన్ని చెయ్యకూడని పనులు చేస్తుంది. ఎందుకు చేస్తుంది? తనకు సరైనటువంటి మెటీరియల్ అందనప్పుడు. సరైనటువంటి మెటీరియల్ అందితే ఇది తప్పు చేయదు. అది లేనప్పుడు ఏమవుతుంది? ఆ ధాతువు యొక్క బలహీనత అక్కడ కనిపిస్తుంది. ఆ నిర్మాణంలో అవకతవకలు జరుగుతాయి. మరి నిర్మాణం సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకు ధ్యానం కుదరలేదు, రోగాలు పోలేదు, వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే మేధస్సు. ఇప్పుడు యద్భావం తద్భవతి. మీ భావమే మీ శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. వాట్ ఈజ్ యువర్ ఫ్యూల్, దట్ ఈజ్ యువర్ హీల్. రెండోది, ఇక్కడ ఈ సప్తధాతువుల్లో ఏ ధాతువుకు కావలసినటువంటి పదార్థం లోపించినా ఆ పదార్థం లోపల తయారవ్వదు. అది కాకపోవడం వల్ల ఏమవుతుందంటే శరీరం అస్వస్థతకు గురవుతుంది. సరైనటువంటి ఇప్పుడు మీరు మొత్తం సిమెంటు ఇసుక ఏ ఏ పాళ్ళలో వేయాలనో అన్ని పాళ్ళలో కరెక్ట్గా వేసి గోడ కట్టారనుకోండి, దానికి 100 ఏళ్ళు జీవితం ఉంటుంది. అవునా? మీరు సిమెంట్ తక్కువ లేకపోతే మట్టి తక్కువ ఇసుక తక్కువ వేసారనుకోండి, ఏమవుతుంది? కొద్ది రోజుల తర్వాత పెచ్చులుడి పడుతుంది. పడుతుందా పడదా? మరి అది నిర్మాణంలో తప్ప, లేకుంటే మెయింటెనెన్స్లో తప్ప, ఎందులో తప్పు? మరి మనము మన దేహాన్ని ఎలా నిర్మాణం చేసుకోవాలి? అందుకే యోగ వేమన ఏం చెప్పానంటే, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండశుద్ధి లేని పాకమేలా అన్నాడు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలయ విశ్వదావిరామ వినరవేమ. అంటే ఇక్కడ ఏం పెట్టాడు? ఇటు చిత్తానికి ఇటు ఆత్మకి మధ్యలో ఎవరున్నారు? ఎవరిని పెట్టాడు? బాండం పెట్టాడు. బాండం అంటే ఏంటి? దేహం. దేహం అంటే పత్రికారు ఏం చెప్పారు? ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారు? దేహమే దేవాలయం. దేవాలయం అంటే ఏంటి అసలు? చెప్పండి, దేవాలయం అంటే ఏంటి? మీరు ఈ వాక్యాలకు అర్థం చెప్పాలి నాకు. దే అంటే దేహము, వా అంటే లోపల, ఆ అంటే ఆత్మతో లయం అవ్వడమే దేవాలయం. మనం ఎక్కడికి పోతున్నాం? దేవాలయం అంటే ఇలా చూస్తాం, ఈ ఊర్లో ఎక్కడన్నా దేవాలయం ఉందా అని. ఎక్కడుంది దేవాలయం? ఇప్పుడు జీవుడే దేవుడు. దేవుడు చెప్తున్నామా? ఇప్పుడు మనం చెప్పాము ఏమన్నా, అది ఇది సనాతన ధర్మం అంటాము, దాన్ని సనాతన దైవం అంటాము. జీవుడే సనాతన దైవం. అవునా? సనూతనం కాదు, సనాతనం. మానవ దేహం వచ్చినప్పటి నుంచి కూడా ఈ వాక్యాన్ని మాట్లాడింది మన ద్రష్టలు, ఈ వాక్యాలను సృష్టించింది మన ద్రష్టలు. మరి వీటి అర్థాలు కూడా మనకు తెలియదు. దేవుడు అంటే ఎవరో కాదు, దేహములో ఉన్నవాడే దేవుడు. చూసారా? దేహంలోనే ఉంటాడు. బయట ఉన్నాడు అనుకోండి, మీకేం ప్రయోజనం? మీకేమైనా ఉపయోగమా? బయట ఉన్న దేవుడు మీకేమైనా వచ్చి చేస్తాడా? అలా ఎవరికైనా చేసి ఉంటే చెప్పండి. పవర్ ఫ్యాన్లో ఉంటే ఫ్యాన్ తిరుగుతుందా? పవర్ బయట ఉంటే ఫ్యాన్ తిరుగుతుందండి? ఎక్కడుండాలి పవరు? బయట ఉంటే ఏమి? ఇప్పుడు మనకు బయట ఉన్న దేవుడు అన్నీ చేస్తుండు కదా, చేయలేదా? నేను ఎవరిని పూజ చేయొద్దని చెప్పలేదు, ఎవరిని పూజలకు వెళ్ళమని
వద్దని చెప్పలేదు. ఇప్పుడు బయటున్న దేవుడు మనకు అన్నీ చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడని ఎంతమందికి నమ్మకం ఉందో చేయొద్దండి. బయటున్న దేవుడే మనకి ఇవన్నీ చేస్తున్నాడు అని ఎంతమంది నమ్ముతారు? బయటున్న దేవుడే మనకి ఇవన్నీ చేసి పెడుతున్నాడు, మనకు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాడని నమ్మేవాళ్ళు ఎంతమంది? ఇప్పుడు బయట ఎందుకు చెప్తున్నానంటే ఈ పద్యానికి మూలాన్ని చెప్తున్నాను. ఆత్మకి, భాండానికి, చిత్తానికి ఈ మూడింటి యొక్క క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడు మన ఊరు బయట ఒక దేవాలయం ఉంటే మనం ఏం చేస్తామండి? వారంలో ఒకరోజు కానీ లేదా రోజు ఒక 10 నిమిషాలు కానీ వెళ్ళి అక్కడ కూర్చొని ఆ దేవునికి పవిత్రమైనటువంటి మనసుతో, పవిత్రమైనటువంటి భావనతో అక్కడికి వెళ్ళి పవిత్రంగా ఉదయం లేచి బట్టలు స్నానం చేసి వెళ్తామా లేదా? వెళ్ళి అక్కడ నైవేద్యం తీసుకొని లేకపోతే అక్కడ ఏదన్నా మనము కూడా అర్చన చేసి వస్తాం కదా. అంటే అక్కడున్న కొద్ది సమయాన్ని మనము ఒక ప్రశాంతంగాను ఒక పవిత్రమైనటువంటి భావనతోనూ అక్కడ ఉంటాం. అక్కడ ఎవరన్నా గొడవలు చేసుకుంటారండి? చేసుకోరు కదా. ఎందుకు? ఏ ప్రదేశం అది? పవిత్రమైన ప్రదేశం. ఇప్పుడు ఏ సంవత్సరానికో, నెలకో, వారానికో వెళ్ళొచ్చేటువంటి 10 నిమిషాల యొక్క ఒక ప్రదేశానికి వెళ్ళి మనశ్శాంతిగా ఉంది అంటే అదే అంత ప్రశాంతంగా, అంత పవిత్రంగా దేవాలయం ఉంది అని నమ్మినప్పుడు అదే దేవాలయంలాగా మన ఇల్లు ఉంటే ఏమైనా తప్ప? ఉండాల్సింది దేవాలయమా? మనం నెలకొకసారి వెళ్ళి 5 నిమిషాలు ప్రదక్షిణలు చేసి వచ్చే దేవాలయం పవిత్రంగా ఉండాలన్నా 24 గంటలు 365 రోజులు 150 సంవత్సరాలు మన ఇంట్లో కుటుంబం అంతా కలిసి ఆనందంగా జీవించాల్సినటువంటి ఇల్లు పవిత్రంగా ఉండాలన్నా చెప్పండి? ఏది పవిత్రంగా ఉండాలి? మరి మనం దేన్ని పవిత్రంగా చూస్తున్నాం? మనం పవిత్రమని దేన్ని భావిస్తున్నాం ఇప్పుడు? దేవాలయాన్నే, మన ఇంట్లో ఉన్న నిలయాన్నే. మన ఇంట్లో ఎందుకు జరుగుతున్నాయి గొడవలు? పవిత్రత లేకపోవడం. మరి పవిత్రంగా ఉండాల్సింది ఇల్లా, దేవాలయమా? ఏది చెప్పండి? ఇంటిని పవిత్రంగా ఉంచుకుంటే తప్ప లేదు కదా. మరి ఎక్కడున్న దేవుడు ఒరిజినలా, మన ఇంట్లో ఉన్న దేవుడు ఒరిజినలా? మన ఇంట్లో అందరి ఇళ్ళలో దేవుడి గది ఉంది కదా, ఏమనుకోవద్దని ఇలా అడుగుతున్నానని. మన ఇంట్లో దేవుడి గది ఉంది, నిత్యము పూజ జరుగుతుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళి వచ్చినా ఇక్కడ మాత్రం దీపం వెలుగుతుంది. వెలుగుతుందా లేదా? మరి గుడిలో ఉన్న దేవుడు ఒరిజినలా, మన ఇంట్లో ఉన్న దేవుడు ఒరిజినలా చెప్పండి? ఇందులో ఒకరు డూప్లికేట్ అయి ఉండాలి. ఎవరెవరు చెప్పండి? ఒరిజినల్ ఎవరు, డూప్లికేట్ ఎవరు? తెలియదా? తెలుసా తెలియదా? అక్కడ ఒరిజినల్ అయితే ఇక్కడ డూప్లికేట్ ఉండాలి మన ఇంట్లో. ఎందుకంటే దేవుడి గది పక్కన ఏముంటుందండి? దేవుడి గది పక్కన ఏముంటుంది? వంటగది ఉంటుందా? ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి పవిత్రంగా వెళ్ళి వచ్చేటప్పుడు ఏం చేస్తాం ఇంట్లోకి? చాలామంది, అందరు కాదు చాలామంది ఏం పట్టుకొస్తామండి? ఒక మంచి ఆదివారం వచ్చిందనుకోండి, ఏం పట్టుకొస్తాం అక్కడి నుంచి? ఎక్కడిస్తాం దాన్ని? ఎక్కడ?
ఎక్కడ వండేది దాన్ని? అంటే దేవుని గదికి మేము మూసేసామండి, ఈరోజు పూజ చేయలేదు, తలుపులేసి ఉంచేసాము కదా. అంటే ఈ దేవుని గది ఒకే ప్రాంగణంలో ఉందా, వేరు ప్రాంగణాల్లో ఉందా? ఆ ఇంటి కాంపౌండ్ వాల్ బయట ఉందా దేవాలయం? ఆ ఇంటి కాంపౌండ్లో ఉందా? చెప్పండి. మరి ఇంటి కాంపౌండ్లో ఉన్నప్పుడు అది ఒరిజినల్ డూప్లికేటా? డూప్లికేటే కదా. మరి ఒరిజినల్ అయితే అక్కడ ఎలా చేస్తామండి మనము? చేయొచ్చా? మరి చేయకుంటే మనకి ఇల్లు ఎలా ఉంటుంది? మన ఇంట్లో పోట్లాట్లు ఉంటాయా? మనకి ఒక రాక్షస గుణం ఉంటుందా? ఒక దుర్మార్గంగా జీవిస్తామా? చెప్పండి. మరి ఇంకొంచెం ముందుకు వెళ్ళామనుకోండి, ఇంటికన్నా పవిత్రంగా ఈ దేహాన్ని ఉంచుకుంటే, ఈ ఒంటిని ఉంచుకుంటే ఎంత బాగుంటుంది? నివాసుడు ఎక్కడ? శ్రీనివాసుడు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడా? గుళ్ళో ఉన్నాడా? ఎక్కడున్నాడు ఆయన? మరి దేన్ని పవిత్రంగా ఉంచాలి? అందుకే యోగివేమన్ ఏం చెప్తున్నాడంటే భాండ శుద్ధి చేయండి అని చెప్తున్నాడు. భాండ శుద్ధి చేస్తే ఇటు చిత్తము శుద్ధిగా ఉంటుంది, ఆత్మశుద్ధిగా ఉంటుందని చెప్తాడు. పరిశుద్ధాత్మ నేనంటే పరిశుద్ధాత్మ ఎక్కడుంది? పరిశుద్ధమైన ప్రదేశంలో ఉంటుంది. ఎక్కడ పరిశుభ్రం ఉంటుందో అక్కడ పరమాత్మ ఉంటాడు. అపరిశుభ్రం ఉన్న చోట పరమాత్మ ఉండడు. ఉంటాడండి? మరి దీన్ని పరిశుద్ధంగా ఉంచాలనా వద్దా? పవిత్రంగా ఉంచాలనా వద్దా? మరి ఉందా మన దగ్గర పవిత్రత? చెప్పండి. ఇది వైకుంఠమా శ్మశానమా? మానవదేహం అంటే వైకుంఠమా శ్మశానమా? ఏంటి పలకడం కోసమేనా? పత్రికారు శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటే అందరూ నోటి మీద ధ్యాస పెడతారు, నాలుక మీద. మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయా? మంచి మంచి భోజనాలు ఉన్నాయా? ఎన్ని రకాలు ఉన్నాయి? మన ధ్యాస ఎక్కడుంది? నాలుక మీద. రుచికరమైన భోజనాలు. సో అటు దేవాలయం పవిత్రంగా ఉండాలన్నా, ఇటు మన సంసారం చేసేటువంటి కుటుంబం పవిత్రంగా ఉండాలన్నా, లేదు ఈ దేహాలయం పవిత్రంగా ఉండాలన్నా, ఏది ఉంచుకోవాలి మనం? మరి ఎప్పుడైనా దాని గురించి ఆలోచించామా? ఏమి? ఇప్పుడు ఏమైంది? చిత్తశుద్ధి లేకపోవడం వల్ల యోగత్వము రాదు. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు పతంజలి గారు. నీ చిత్తంలో వృత్తి ఆగితేనే నువ్వు యోగి అవుతావు అంటాడు. మరి చిత్తంలో వృత్తి ఆగాలంటే ఇక్కడ మొత్తం అంతా పొల్యూషన్ ఉంది. పొల్యూషన్ ఉన్న చోట ఏముంటుంది తెలుసా? ఇల్యూషన్స్ ఉంటాయి. ఇల్యూషన్ ఏంటి తెలుసా మీకు? భ్రమల్లో జీవిస్తూ ఉంటాం. ఎక్కడ పొల్యూషన్ ఉండదో అక్కడ సొల్యూషన్స్ ఉంటాయి. మరి మన దగ్గర పొల్యూషన్ పోయిందా? ఎప్పుడు పోవాలి? అనుకుంటున్నానండి రేపటి నుంచి చేయాలని. మా పిల్లలు కాస్త సెటిల్ అయిపోతే అప్పుడు మొదలు పెడతానండి కదా. మా అమ్మాయి పెళ్లి చేయాలి, మా అబ్బాయికి జాబ్ రావాలి, అంతవరకు మాకు మనశ్శాంతి ఉండదండి. అప్పుడు మీరు చెప్పినట్టు చేస్తామండి. అంతవరకు మాది పోస్ట్ పోన్ లైఫేనండి కదా. ఇదే కదా చాలామంది చెప్పేది.
సో మనము ఎప్పుడైతే మానవ దేహం పొల్లిట్ లేకుండా చిత్తశుద్ధి కావాలంటే ఈ భాండము శుద్ధిగా ఉంచుకోవడం నేర్చుకోవాలి. ఏంటయ్యా శుద్ధి అంటే, ఇందులో ఏది పడితే అది ఎత్తపై లోపల పడేయకూడదు. పడేస్తే ఏమవుతుంది? వైకుంఠం కాస్త శ్మశానంగా మారిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? అక్కడ శ్మశానంలో ఎవరుంటారు? భూతాలు, దయ్యాలు ఉంటాయి. దేవాలయంలో ఎవరుంటారు? మనకి ఏది కావాలో డిసైడ్ చేసుకోవచ్చు. మనం దయ్యాలతో సంసారం చేద్దామా, దేవుళ్ళతో సంసారం చేద్దామా? చూడండి, ఇప్పుడు ధ్యానం అంటే ఏంటంటే ఏమీ కాదు. మనము చాలామంది శ్వాస మీద ధ్యాస పెట్టండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారు. శ్వాస మీద ధ్యాస అంటే ఏంటండి? నాకు చిన్న డౌట్. శ్వాస మీద ధ్యాస అంటే ఏమిటి? దీని అసలైన అర్థం ఏంటి? ఒక్కరు కూడా చెప్పట్లా. మనం పీల్చే గాలి మీద ధ్యాసన, అదే కదా మనం అనుకుంటాం. మీరు పీల్చకపోతే గాలి వెళ్ళదా? వెళుతుందా వెళ్ళదా? చెప్పండి. వెళుతుంది కదా. మీ ప్రమేయం అక్కర్లేదు కదా. ఎవరి ప్రమేయము దానికి అవసరం లేదు. శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. ఎక్కడ? భ్రూమధ్యంలో. నాసికాగ్రములో గని ఉన్నది యోగీశ్వరులకు. ఎవరు చెప్పారు? అన్నమయ్య. ఎక్కడ? నాసిక ఆగ్రములో. మరి మనం గనిలో బయట వెతకాలనా, శబ్దంలో వెతకాలనా? శ్వాస అనేటువంటి శబ్దంలో వెతకాలనా, ఆ శ్వాస మీద ఉన్నటువంటి గనిలో వెతకాలనా? ఎక్కడున్నాం మనం? శ్వాసతో అనుసంధానం అని చెప్తాం. శ్వాస ఎక్కడికి చేరుతుందండి దేహంలో? అనుసంధానం అంటే మనకి ఏమర్థమవుతుంది చెప్పండి? అనుసంధానం అంటే ఏంటి? కలయిక. ఎవరితో? ఎవరితో కలయిక? శ్వాస ఎవరితో కలయిక అని చెప్తున్నాను. మనతో అంటే క్లారిఫికేషన్ కావాలి నాకు. అనుసంధానం అంటే దాని పేరు అనుసంధానం కాదు, అనుసంధానం. ఈ దేహం యొక్క నిర్మాణంలో ఏమున్నాయి? అణువులు. ఈ శ్వాసని అనుసంధానం చేయమని చెప్తుంది. మనం ఏం చేస్తాం? ఈ వాక్యాలు మనకు తెలియవు, వాటి అర్థాలు మనకు అంతకంటే తెలియవు. ఈ దేహం అంతా అణువులతో నిండి ఉంది. ఈ దేహం అనేది సూక్ష్మము, ఈ దేశం అనేది స్థూలము. ఈ దేశం స్థూలము, ఈ దేహం సూక్ష్మము. అహం బ్రహ్మాస్మి అంటే ఈ బ్రహ్మాండమే నేను, నేనే బ్రహ్మాండం అని చెప్తుంది. అవునా? అంటే ఏంటి దాని అర్థం? బయట ఉన్నదే లోపల ఉంది, లోపల ఉన్నదే బయట ఉంది. లోపల ఉన్నదంతా బయట ఉండాలని రూల్ లేదు, కానీ బయట ఉన్నదంతా ఖచ్చితంగా లోపల ఉంది. లోపల ఉన్నదంతా బయట ఉండాలని రూలు లేదు, కానీ బయట ఉన్నది మొత్తం లోపల ఉంది. ఇంకా ప్లేస్ మిగిలింది లోపల. ఒప్పుకుంటారా ఎవరన్నా? ఎందుకంటే మోక్షం ఎక్కడ? ఎక్కడ మోక్షం? సూక్ష్మంలోనా స్థూలంలోనా? ఎక్కడండి? కదా, మనం ఎక్కడ వెతుకుతున్నాం ఇప్పుడు? స్థూలంలో వెతుకుతున్నాం. మరి
ఈ సూక్ష్మంలోనే మోక్షం ఉంది. స్వర్గం అంటే ఏంటండి అర్థం? స్వర్గం అంటే ఏంటి? స్వ అంటే ఎక్కడ? స్వ అంటే గమ్ అంటే ఏంటి? గమ్యము. ఎక్కడుంది మన గమ్యం? బయట ఉందా? నిర్వాణము అంటే ఏంటి? నిర్యాణము అంటే ఏంటి? తెలియదు. వాక్యాలు వింటున్నాం, అర్థం లేదు. మరి ఎలాగా? అది తెలిస్తే కదా మనం నడుచుకుంటేది. నిర్మాణం అంటే అంతరము, నిర్యాణం అంటే బాహ్యం. ఇప్పుడు ఏం చెప్పమంటారు? సంసారంలోనే నిర్వాణము అంటారు. నిర్యాణము అని చెప్పారా? లేదు కదా. నిర్వాణం అంటే లోపల. ఇప్పుడు ఇందాక సార్ ఒక ప్రశ్న, ఒక మాట చెప్పాడు, ఇంటర్ గెలాక్సీ అని. ఐఎన్ అంటే ఏంటండి మొదట్లో? ఏంటి దాని అర్థం? ఎక్కడుంది అది? మనం ఎక్కడుంది అనుకుంటున్నాం? ఎక్కడుంది అనుకుంటున్నాం? బయట ఉందనుకుంటున్నాం. ఇంటర్ గెలాక్సీ. ఇంటర్నెట్ అంటే ఏంటండి? చెప్పండి. ఇంటర్నెట్ అంటే ఏంటి? అంతర్జాలము. అంతర్జాలం ఎక్కడుంది? బయటనా? బయట ఉందా? ఉందా లేదా? ఇంటర్నెట్ అంటే అంతర్జాలం. దానికి ఇంకొక అర్థం ఉంది. మీరు ఇంటర్న్ అయితే నెట్ కనెక్ట్ అయిపోతుంది. మనం ఎప్పుడన్నా ఇంటర్న్ అయ్యామా? ఏంటి వాక్యాలకు అర్థం? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడుంది? ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఎక్కడ ఉంది? ఇండస్ట్రియల్ ఎక్కడుంది? ఇండస్ట్రియల్. ఇంగ్రీడియంట్స్, ఇంట్రాక్షన్, ఇంటిమేషన్ ఎక్కడున్నాయి ఇవన్నీ? మానవ దేహమే లేకపోతే ఈ పలికేవాడు ఎవడండి ఈ భూమి మీద? చెప్పండి. మరి మానవ దేహం ఒక అద్భుతమా కాదా? మరి దీన్ని ఏమనుకుంటున్నాము? ఛీ, ఎదవ జన్మ అనుకుంటున్నాం. చాలామంది అనుకుంటారా? మరి ఇది ఎదవ జన్మనా? ఇది ఎదుగు జన్మనా, ఎదవ జన్మనా? మరి మనం ఏమనుకుంటున్నాం దీన్ని? మనిషి పుట్టకూడదు, ఇన్ని కష్టాలు ఉంటాయి మనిషికి. కదా, ఈ కష్టాలు, ఈ దుఃఖాలు, ఈ బాధలు, ఈ రోగాలు, ఈ రొంపలు ఏంటి, ఈ రిలేషన్షిప్ ఏంటి? వాడొచ్చి ఇంకోటి చెప్పా, వీడొచ్చి ఇంకోటి చెప్పా, ఇంకొకటి వచ్చి నా తల తినిపోయినాడు కదా. ఈ గొడవలన్నీ పశుపక్షాదులకు ఉండవు కదా. నాకు మాత్రమే ఎందుకు ఇవన్నీ అని ఏడుస్తున్నామా లేదా? నడవలేక కొంతమంది బాధ, పడుకోలేక బాధ, పడుకుంటే నిద్ర రాక కొంతమందికి బాధ, నిద్ర వస్తే లేచి నడుస్తామా లేదా అనేది బాధ, నిద్రపోతే ఉదయం లేస్తామా లేదా అనేది ఒక బాధ. చూడండి ఎన్ని దుఃఖాలు మనిషికి. మరి ఎందుకు తెలుసుకోలేదు అంటే, ఇప్పుడు మనకు ఏంటి ప్రాబ్లం ఏంటంటే, నన్ను నేను తెలుసుకోలేకపోవడమే దీనికి ముఖ్యమైన ప్రాబ్లము.
నన్ను నేను తెలుసుకోలేకపోవడం. నేను ఎవరు, నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, ఎందుకు నాకు ఈ శరీరం ఇలా ఎందుకు నిర్మాణం జరిగింది, దీని నిర్మాణకర్త ఎవరు, మనకు అర్థమైంది ఎప్పుడన్నా? ఎవరిదండి ఈ నిర్మాణము చెప్పండి? అండపిండ బ్రహ్మాండ నాయక అనాథరక్షక ఆపద్బాంధవ అని గుళ్ళు దగ్గరికి వెళ్ళి అరుస్తున్నామే, ఎవరైనా ఎవరు చెప్తారా కొంచెం? ఎవరండి అండపిండ బ్రహ్మాండ నాయకుడు? తెలుసా? ఎవరు? వెంకటేశ్వరుడా? ఓకే. ఇంకా మనమేనా? ఎలాగో చెప్పండి. మనమే అని ఒక డెఫినేషన్ ఇవ్వండి నాకు. అండములోకి ఎవరు ప్రవేశించింది? పిండముగా తయారైంది ఎవరు? బ్రహ్మాండంలోకి వచ్చింది ఎవరు? మరి ఎవరు నరుస్తున్నారు అక్కడికి వెళ్ళి? చెప్పండి, ఎవరిని పిలుస్తున్నారు? ఆ గుడి గేట్ల దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నారా లేదా? అండపిండ బ్రహ్మాండ నాయకుడు ఒకడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఒకడు. ఎవరు వీళ్ళిద్దరు? వీళ్ళే జీవుడు దేవుడు, ఆత్మ పరమాత్మ, వీళ్ళిద్దరు. ఆత్మ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. పరమాత్మ ఎక్కడుంది? స్థూల ప్రకృతి, ప్రకృతి పురుషుడు. ఇక్కడ కూడా అది స్థూల ప్రకృతి పురుషుడు అయితే ఇది సూక్ష్మ ప్రకృతి పురుషుడు. ఇక్కడ మరి స్థూల ప్రకృతిని సూక్ష్మ ప్రకృతిని ఎప్పుడైనా మనం అనుసంధానం పరిచామా? తెలియదు. అసలు సూక్ష్మ ప్రకృతి అంటే ఏంటి, స్థూల ప్రకృతి అంటే ఏంటో మనకు తెలియదు. కాబట్టే ఈ దుఃఖము, ఈ బాధ, ఈ యొక్క రొంపలు. ఆధ్యాత్మిక శాస్త్రం ఎలాంటిదో చెప్పనా? నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫిష్ మార్కెట్లో ఎంతమంది ఉంటారండి మనుషులు రోజు? అందాజుగా ఎక్కువ మందే ఉంటారు కదా. అదేవిధంగా ఒక చేపల మార్కెట్, లేదంటే ఒక ఇంకా మటన్ మార్కెట్, రకరకాల వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా. అదే వెజిటేబుల్ మార్కెట్లో ఎంతమంది ఉంటారు కదా. ఇంకొంచెం ముందుకెళ్తే ఫ్రూట్ మార్కెట్లో ఎంతమంది ఉంటారు? వెజిటేబుల్స్ కొనే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది, ఫ్రూట్స్ కొనే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది? అంటే ఇక్కడ తగ్గుతూ వస్తారు కదా. ఫ్రూట్స్ దగ్గర నుంచి మనం వెండి మార్కెట్లోకి వెళ్దాం. ఎంతమంది ఉంటారు వెండి మార్కెట్లు? బంగారు మార్కెట్లోకి వెళితే, గోల్డ్ మార్కెట్లోకి ఎంతమంది ఉంటారండి? ఎక్కువ మంది ఉంటారా? కూరగాయల మార్కెట్లో ఉన్నంతమంది ఉంటారా? ఉండరు కదా. సో బంగారు మార్కెట్లో నుంచి దాటుకొని వజ్రాల మార్కెట్లోకి వెళ్ళామనుకోండి, ఎంతమంది ఉంటారండి అక్కడ? ఇది డైమండ్ మార్కెట్. ఇది ఏ మార్కెట్ అండి? ఇది డైమండ్ మార్కెట్లో మరి ఎంతమంది ఉంటారు? లక్షల మంది ఉంటారా? అందరికీ అర్హత ఉందా? డైమండ్ కొనే అర్హత ఉందా? దాన్ని ధరించే అర్హత ఉందా? ఆ అర్హత ఉన్నవాడు మాత్రమే ఈ ప్లాట్ఫామ్లో కూర్చుంటాడు. అంతేగాని మనం దుఃఖించాల్సిన అవసరం లేదు. అయ్యో వేల మంది రాలేదండి, లక్షల మంది రాలేదు, మేము ఇంత పెద్ద ఖర్చులు పెట్టాము, ఇన్ని 3 పూట్ల మంచి భోజనాలు వడ్డిస్తున్నాము, మా షేర్ మార్కెట్లోకి ఎవరు రాలేదు, మరి మా బిజినెస్ ఎలా చేసుకోవాలి అనే బాధ మనకి వద్దు. వజ్రాలు 10 ఉన్నా చాలు మన దగ్గర, విలువైనవి కదా. ఎన్ని కూరగాయలు ఉంటే ఏం చేస్తారు మీరు? ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటామండి వజ్రాన్ని. మరి అలాంటి వజ్రాలను మనం ఈ భూమి మీద తయారు చేయాలన్నా వద్దా? అది మన కర్తవ్యమా కాదా? చూడండి,
మరి వజ్రాల మార్కెట్లో కూర్చొని జనం లేరని ఏడుస్తారు ఎందుకు? అందరికీ అర్హత కావాలి కదా. కాబట్టి మనమంతా కూడా ఎప్పటికీ కూడా డైమండ్స్ డే. మన డైమండ్ ఉంటే ఏం చేస్తుంది తెలుసా? ఇలా తిరిగిందంటే 100 మందిని ఆకర్షిస్తుంది. అది డైమండ్కు ఉన్నటువంటి గుణం. ఎన్ని బంగారు మీద అది పడినా ఆ వెలుగు తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది. అలాంటి ఆకర్షణ శక్తి కలిగి ఉండాలి డైమండ్కి. మరి మనకు అందరికీ ఉందా? చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకోవాలి. మనమంతా డైమండ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మనం ఆకర్షితులు అవ్వాలి, అందరికీ ఆదర్శంగా ఉండాలి, పత్రియార్లాగా. మరి మనందరం ఆదర్శంగా ఉండాలంటే ఏం చేయాలి? అహర్నిశలు మెడిటేషన్ చెయ్యాలి, చేయించాలి. మనమంతా పరిపూర్ణంగా శాకాహారులు అవ్వాలి. ఈ జగత్తుని శాకాహారిగా మార్చాలి, మార్చే ప్రయత్నం చేయాలి. మన ధ్యేయం ఏంటి? ఆధ్యాత్మిక శాకాహార పిరమిడ్ ధ్యాన జగత్. ఆధ్యాత్మిక శాకాహార పిరమిడ్ ధ్యాన జగత్తు మనది. మరి దీన్ని మనం ముందుకు తీసుకెళ్దామా వద్దా? వెళ్ళాలి కదా. ఇంకా నెక్స్ట్ మనకి ఏదో పాపం మీరు ఏదో ఆలోచిస్తున్నారు, నేను ఏదో చెప్పేస్తానని. ఏని ఇంతవరకే చెప్పాడీనా, చెప్పాల్సింది చెప్పలేదు, ఈయన సబ్జెక్ట్ అని మీరు అనుకుంటున్నారేమో. ఇక్కడ ఆకలి ఎంతమందికి అవుతుంది? ఎవరికి లేదా? మరి ఆకలి ఏం ఆకలి అవుతుంది మీకు చెప్పండి పోనీ. ఇంకేమైనా వినాలని ఉందా మీకు? వినాలని ఉందంట. అది కాదు, వాళ్ళకి ఆరోగ్య సబ్జెక్ట్ కావాలి, అది సంగతి. అవునా? ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను బాండ శుద్ధి అంటే ఏంటని. ఇంకొక పద్యం కూడా ఉంది. తనలో సర్వంబుండగా తన లోపల వెదకలేక ధర వెతికేడి తనువుల మోసెడి ఎద్దుల మనుమున తెల్పంగవశమే మహిళో వేమ అని చెప్తున్నాడు ఆయన. ఏముంది మనలో? సర్వం అంట. తనలో సర్వంబుండగా తన లోపల వెతకలేక ధర వెతికేడి తనువుల మోసెడి ఎద్దుల మనుమున తెల్పంగవశమే మహిళో వేమ. అంటే దీని అర్థం తెలిసిందనుకుంటా అందరికీ కదా. ఇప్పుడు నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉందనుకోండి జోబులో, నేను హ్యాపీగా ఖర్చు పెట్టుకోగలను. మీ జోబులో ఉందనుకోండి, నేను ఖర్చు పెట్టగలనా? ఈ భూమి మీద ఏం కావాలన్నా కూడా అవన్నీ ఎవరి దగ్గర ఉండాలి? నా దగ్గర ఉండాలి. సృష్టి ఏం చెప్తుంది? అన్నీ నీ దగ్గరనే ఉన్నాయ్యా అని చెప్తుంది. నీకు కావాల్సిందంతా నీకు అమర్చి నీకు ఇచ్చేసాను. నువ్వు దాన్ని ఎలా నువ్వు ఉపయోగించుకోవాలనో తెలియక నువ్వు సతమతం అవుతున్నావు అని చెప్తుంది సృష్టి. మిగిలిన 84 లక్షల జీవరాశులు సతమతం అవ్వట్లేదు. వాటికి ఇచ్చినటువంటి ఆస్తులనేవి అనుభవిస్తున్నాయి. ఒక పూట తినో తినకనో. ఎందుకంటే ఆ పూట కూడా ఎగరగొట్టించింది మనమే, ఆ జీవులకి లేకుండా చేసింది. కాబట్టి మనిషి ఆహారం గురించి అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఒకే సబ్జెక్ట్ ఇస్తాను, మీకు మీరే అర్థం చేసుకోండి. ప్రకృతి అంటే పంచభూతాలు. కానీ సింపుల్గా మీకు చెప్పేస్తాను. మనము వైద్య విధానం నమ్ముకొని ఈరోజు జీవిస్తున్నాం చాలామంది కదా. ఏ చిన్న సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళిపోతాము? మొట్టమొదట ఆసుపత్రికి వెళ్తాం.
ఎందుకో వైద్యో నారాయణ హరి. ఇప్పుడు వైద్యంలో ఏముందంటే రోగాలు వచ్చిన వాళ్ళకి మేము నయం చేస్తామనో లేదా ఈ మందుల ద్వారా ఉపశమనం పొందుతారనో చెప్తారు. ఇప్పుడు మందులు వేసుకుంటే ఇప్పుడు మనం దాదాపు ఇక్కడ ఉన్నాం చాలామంది, ఒక షుగర్ పేషెంట్ కావచ్చు, ఒక బీపీ పేషెంట్ కావచ్చు, ఒక షుగర్ మళ్ళు బిళ్ళ వాడేవాళ్ళు ఫస్ట్ మొట్టమొదట్లో ఒక 130 150తో స్టార్ట్ అయిన వాళ్ళు రీడింగు, HbA1c 7తో స్టార్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ట్యాబ్లెట్ పెడతారు. ఒక 500 mg పెట్టారనుకోండి డాక్టర్, ఒక 6 నెలల తర్వాత ఏమవుతుందండి అది 500 mg అలాగే ఉంటుందా, 1000 mgకి వెళుతుంది. అంటే రోగం నయమైందా, రోగం పెరిగిందా? అంటే మందు రోగాన్ని పోషించిందా, శాసించిందా? చెప్పండి. రోగాన్ని నీరు పోసి ఆ మొక్కని పెంచింది, అవునా? మనకు గుర్తిస్తున్నాం అదాన్ని. ఈ మొక్క పెరిగిందంటే ఏమవుతుంది, దేహంలో ఇంకొక అవయవానికి ప్రమాదం జరుగుతుంది. మనిషి మూలాన్ని తెలుసుకోలేకపోతా ఉన్నాడు. రోగానికి మూలం ఎక్కడుంది? మూలాన్ని తెలుసుకుంటే దాన్ని వదిలించడం చాలా సులభం అవుతుంది, అవునా? ఎక్కడ మనం వస్తువు పోగొట్టుకున్నామో అక్కడికి వెళ్ళి వెతికితే దొరికిపోతుంది. మీరు ఇక్కడ పోగొట్టుకొని ఖమ్మంలోకి వెళ్ళి వెతికితే దొరుకుతుందండి? మీరు ఎంతమంది పెట్టి నీకు వెతికిచ్చినా దొరకదు, అది ఇక్కడే ఉంది, అవునా కదా? మనం ఏం చేస్తున్నాం, దేహంలోకి దొంగల్ని తోలేసి బయట మందులు అనేటువంటి సెక్యూరిటీని పెడుతున్నాం. లోపలికి వెళ్ళాల్సిన దొంగలు వెళ్తున్నారు, ఏ డ్యామేజ్ చేయాలనో చేస్తున్నారు, వాళ్ళని వదిలిపెట్టేసి ఫ్రీగా బయట మాత్రము సెక్యూరిటీని ప్రొవైడ్ చేశాం. సరిపోతుందా? ముందు దొంగల లోపలికి వెళ్ళకుండా చూడండి. ఆ దేహాన్ని ఎవరు దోచుకుంటున్నారో వాళ్ళని లోపలికి వెళ్ళకుండా ఆపండి. ఫస్ట్ ఆ ఎవరో వాళ్ళు గుర్తించండి. ఆ మప్టీలో వెళుతున్న దొంగలు ఎవరో చూసుకోండి ఒకసారి. దొంగలు ఆపేస్తే దొంగతనం ఆగిపోతుంది కదా, పోలీసులతో పని లేదు కదా ఇంకా. మరి ఎవరా దొంగలు? తెలియదు అంటారు, ఒక్క మాటలో చెప్పేస్తారు. తెలియదండి. తెలిస్తే ఎందుకు పంపిస్తామండి కదా? మానవ దేహానికి ఏవైతే అవసరం లేదో వాళ్ళని లోపలికి పంపిస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉండకూడని వాళ్ళు ఉంటే ఏం జరుగుతుంది? ఇక్కడ ఒక 4 బాంబులు పెట్టి పేలు చేస్తారు, అవునా? దీని పేరు ఏంటి? సజ్జన సాంగత్యం. ఈ దేహం ఏంటి? ఈ లోపల ఉన్నదంతా సత్యమే, బయట ఉన్నదంతా అసత్యం. లోపల ఉన్నదంతా సత్యమే. ఈ సత్యలోకంలోకి వెళ్ళకూడని వాళ్ళు వెళితే ఏమవుతుంది? ఒక ధర్మ మార్గంలో ఉన్నటువంటి ప్రదేశంలో అధర్మాలు వచ్చి చేరుకుంటే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది దేహం. కాబట్టి దేహంలోకి, మానవ దేహానికి అవసరం లేని పదార్థాలు కొన్ని ఉన్నాయి. వాటిని చెప్తాను, వాటిని తీసేయండి తీయాలనుకుంటే మీరు. ఎందుకంటే నేను తీయమని చెప్పలేను. దేహానికి ఏదైతే మీకు కష్టపెడుతుందో, దేహాల్లో రోగాల్ని ఏదైతే సృష్టిస్తుందో వాటి పేర్లు చెప్తాను. మీకు చేతనైతే మీరు వాటిని తొలగించండి, వాటిని త్యజించండి. ఇంతకాలము తిన్నారు హ్యాపీగా. మనం రోగరహితంగా జీవించాలంటే వాటిని త్యజించే ఆటోమేటిక్గా మీ రోగాలను మీ శరీరమే వైద్యుడిలాగా పనిచేస్తుంది. ఇది సత్యం. ఈ దేహానికి ఏం కావాలంటే నీరు పుష్కలంగా ఇవ్వాలి. మానవ దేహ బరువుకి 70% నీరు ఇవ్వాలి.
అంటే 50 కిలోలు బరువు ఉంటే ఏం చేయాలి? 50ని 70తో కూడుకోవాలి. కూడుకుంటే ఎంత వస్తుంది? 50 × 70 ఎంత అండి? 3.5 లీటర్ నీళ్ళు ఇవ్వాలి 50 కిలోలకి. అర్థమైందా? అదేవిధంగా 70 ఉంటే 70 × 70 5 లీటర్లు ఇవ్వాలి. ఎంత సింపుల్లో చెప్పండి ఇది. రోజులు పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే ఇవ్వాలి, ఆహారం తిన్నప్పుడు ఇవ్వకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, మనం తినే ప్రతి ఆహార పదార్థంలో కూడా 70% నీటి తత్వము, 30% ఘనతత్వం ఉండాలి. ఇదేంటి అని మీరు అడగచ్చు. సృష్టిలో ప్రతి ఒక్క చెట్టు మీకు ఇచ్చే ఆహారము 70% నీటి తత్వం ఉంటుంది, 30% ఫైబర్ ఉంటుంది. మీరు కావాలంటే కొలత వేసుకోండి. నిష్పత్తులు ప్రతి ఏదైనా సరే, పచ్చిది కానీ పండు కానీ 70%కి పై భాగంలోనే ద్రవ తత్వం ఉంటుంది, మిగిలిన 30% మాత్రమే ఘనతత్వం ఉంటుంది. ఇంకా పండులోకి వెళ్ళారంటే మీకు ఘనతత్వం అనేది 2%కి కూడా పడిపోతుంది. అంతా 98% నీరే ఉంటుంది. ఇలాంటి పదార్థాలు శరీరానికి ఇవ్వాలి. 70% నీరు, 30% ఆహారం. ఈ 30% ఆహారంలో కూడా 70% నీటి తత్వము, 30% ఘనతత్వం అంటే క్షారము, ఆమ్లం ఉండాలి. మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇంకా ఈ దేహానికి అవసరం లేని పదార్థాలు కొన్ని ఉన్నాయి. అవి మనం సృష్టించుకున్నవి, సృష్టిలో సృష్టించబడినవి కాదు. అవి మనం సృష్టించుకున్నవి, వేర్పరచుకున్నవి. మనం సృష్టించుకొని మనం తయారు చేసుకున్నాం. వాటిని ఈ దేహంలోకి పంపకూడదు. ఏంటి భయ్యా అవి అంటే, ఉప్పు మనం తయారు చేయలేదు. ఏ చెట్టుకు రాలేదు ఉప్పు. వచ్చిందండి ఉప్పు? అది శాకాహారమా? శాఖల నుంచి వచ్చిందా ఉప్పు? రాలేదు. నూనె శాఖ నుంచి వచ్చిందా? నూనె విడదీయబడితే శాఖ నుంచి వచ్చింది. శాఖ నుంచి వచ్చిన గింజను విడదీసేస్తే, నలిపి తీస్తే గింజ నుంచి విడిపోతుంది. అది శాఖ నుంచి వచ్చిన డైరెక్ట్గా వచ్చింది అది కాదు, గింజ వచ్చింది. గింజను వాడుకోవాలి, దాని నుంచి విడదీయకూడదు. దేన్ని విడదీయకూడదు? ఏ గింజకైనా పొట్టును విడదీయకూడదు. పొట్టును పొట్టుగా ఉండనివ్వాలి. పొట్టును విడదీసి దేహానికి ఇవ్వకూడదు. పాలిష్ పెట్టి అరటి పండ్లా? ఇది దేనికైనా ఘనమైన తొక్కు ఉంటే తీసేయచ్చు, ఘనమైన తొక్కు ఉంటే తీయచ్చు. లేదా మీరు పండించుకున్నది అయితే మందులు లేకుండా పండించుకున్నది మొత్తం తినచ్చు కదా. ఇక్కడ మీరు విషాలు ఉన్నాయని భయపడద్దండి. శరీరానికి దేహ రక్షణ వ్యవస్థ ఉండాలి. ఈ దేశానికి ఎలా అయితే దేశ రక్షణ వ్యవస్థ బయట ఉంటే మనం అందరం ఇంత హ్యాపీగా ఆడుకుంటున్నామో, ఇక్కడ ఆ విధంగా దేహ రక్షణ వ్యవస్థ ఉంటే లోపల అవయవాలన్నీ కూడా అలా ఆడుకుంటాయి. ఆ దేహ రక్షణ ఉన్నంత వరకు మీకు ఏ విషాలు దాన్ని ఏం చేయలేవు. ఎందుకంటే ఇక్కడ లోపల పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. ఏంటో తెలుసా మీకు దాని పేరు? ఇది పెద్ద కర్మాగారం అండి, పరిశ్రమ లోపల ఉంది. దాని పేరే ఇండస్ట్రియల్ అంటే. ఈ కర్మాగారంలో రసాయన కర్మాగార కేంద్రం ఒకటి ఉంది, లివర్ అనేది. మీ విషాలన్నింటినీ తొలగించేటువంటి శక్తి ఆ లివర్కే ఉంది. మీరు విషాలు తింటున్నాను భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఫ్యాక్టరీలో ఆ యొక్క కర్మాగారం పర్ఫెక్ట్గా ఉన్నంత వరకు ఆ ప్రొడక్షన్ రిలీజ్ చేస్తుంది, పర్ఫెక్ట్గా రిలీజ్ చేస్తుంది. దాంట్లో ఉండేటువంటి వ్యర్థాలను తొలగించి మంచి వాటిని అంతా తీసి శరీరానికి కావాల్సినటువంటి పాళ్లలో అందిస్తుంది. అది లివర్కున్న గొప్పతనం. యావత్ ఈ ప్రపంచంలో ఏ ప్రొడక్షన్ అయినా ప్రొడక్ట్ చేసేదానికి లోపల పెద్ద ఇండస్ట్రీ ఉందండి. కానీ ఇండస్ట్రీని గుర్తించడం లేదు మనం. పంటలు బయట, వంట లోపలండి. వంటగది లోపల ఏర్పాటు చేయబడింది మనకి 84 లక్షల జీవరాశులకి. మనం దాన్ని గుర్తించడం లేదు. వంటగది ఇంట్లో పెట్టుకున్నాం, అది కరెక్ట్ కాదు. వంటగది లోపల ఉంది. ఉప్పును తయారు చేసుకునే ఫ్యాక్టరీ లోపల ఉంది, తెలుసా మీకు?
మినరల్స్, ఎంజైమ్స్, ప్రోటీన్స్, ఇంకా ఏవేవో ఫ్యాట్స్, వీటన్నిటిని తయారు చేసేది శరీరం. కూరగాయల్లో కూరలు ఉండవు, కూరగాయలు మాత్రమే ఉంటాయి. ఆ కూరగాయలు కాస్త వంటగదిలోకి వస్తే కూరలుగా మారిపోతాయి. తెలుసా మీకు? అవునా కదా? కూరగాయలు వచ్చిన తర్వాతనే కదా మీ వంటగదిలో కూరలు అయ్యేది. మీరు కూరగాయలను అలా తినేస్తారా? తినరుగా. మరి కూరలు ఎప్పుడు అవుతాయి? వంటగదిలోకి వచ్చినప్పుడు. మన వంటగది ఏది? ఎక్కడుంది? అసలేది ఏ టెంపరేచర్లో మీ వంట తయారు చేయాలనో ఆ టెంపరేచర్లో వంట చేస్తుంది లోపల. తెలుసా? సహజ సిద్ధమైనటువంటి వంటగది ఇక్కడ ఉంది. అన్ని గదులు ఈ దేహంలో నిర్మాణమై ఉన్నాయి. మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు ఇక్కడ ఉన్నాయి మీ ఒంట్లో. మరి మనం ఎప్పుడన్నా నమ్ముతామా? ఇందులో బెడ్రూమ్ ఉంది, తెలుసా మీకు? మీరు ఆ బెడ్రూమ్లోకి వెళితేనే నిద్రపోతారు, లేకపోతే నిద్రపోలేరు. దాని పేరే మాస్టర్ బెడ్రూమ్ అంటారు. మీకు బయట ప్రపంచం ఏం తెలియదు. మీరు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తే మీరు ఏనుగులు తొక్కిన లేయర్. ఇంకా దట్ ఈజ్ మాస్టర్ బెడ్రూమ్. మీరు చుట్టూ 8 వాకిళ్ళు మూసేసి లోపల పడుకుంటే ఎంత మీకు నిశ్శబ్దంగా ఉంటుందో అంత నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతారు మీరు. అదే మాస్టర్ బెడ్రూమ్. చూసారా? ఇందులో మాస్టర్ బెడ్రూమ్ ఉంది, వంటగది ఉంది, పెంటగది ఉంది, పెంట్ హౌస్ ఉంది. పెంట్ హౌస్లోకి వచ్చి రిలాక్స్ అవుతారు. పెంట్ హౌస్ ఎక్కడుంది? హిమాలయ పర్వతం ఎక్కడుంది? ఈ దేహమే ఈ దేశం. ఈ దేహాన్ని చూసే దేశం డిజైన్ చేయబడుతుంది. ఎప్పుడు కూడా దేశాన్ని చూసి దేశం డిజైన్ చేయబడదు. అందుకే తత్వమసి, అది నేనై ఉన్నాను, మేమిద్దరూ ఒక్కటే అని చెప్తుంది ఉపనిషత్ వాక్యం. అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి వాక్యాలన్నీ ఎవరిని చూపిస్తున్నాయి? నన్నే చూపిస్తున్నాయి, ఇంకెవరిని చూపించట్లే. అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి. పవర్ స్టేషన్స్. జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయి? సబ్ ట్రాన్స్ఫార్మర్స్. ఎక్కడున్నాయి? లోపల. బయట ఉంటే మీకేం ప్రయోజనం? ప్రయోజనమా? లేదు. లోపల ఉంటేనే ప్రయోజనం. మరి మొత్తం దేశ నిర్మాణమే కాదండి, మొత్తం ప్రపంచ నిర్మాణమే ఇందులో దాగి ఉంది. దీన్ని ఎలా చూసుకోవాలి? మీరు అనుసంధానం అవ్వాలి. అంటే మీరు అణువులాగా మారిపోయి మీ యొక్క దేహంలోకి వెళ్ళగలిగితే మీరు యావత్ ప్రపంచాన్ని లోపలనే దర్శించవచ్చు. దీన్ని అంతరంగ పరిశోధన అంటారు. మనం చేస్తున్నది ఏంటి? ఇప్పుడు అంతరిక్ష పరిశోధన చేస్తున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా అంతరంగ పరిశోధన చేయండి. రెండోది, మనం ఇవ్వకూడనటువంటి శరీరానికి అవసరం లేని పదార్థాలు ఉన్నాయి. ఒకటి, మనం తయారు చేసుకున్న ఉప్పు. 2, మనం తయారు చేసుకున్న చక్కెర. మూడోది, మనది కాదైనటువంటి పాల పదార్థాలు. అవి మనవి కాదు, అవి రక్తమాంసంలో నుంచే వచ్చాయి, అది శాకాహారం కాదు అని నేను చెప్తున్నా. మీకు అనిపిస్తే మీరు తాగొచ్చు, దానికి నేను బాధ్యుడిని కాదు. ఏవైనా రక్తమాంసాల నుంచినే వస్తాయి. దీని చరిత్రలోకి వెళితే మీరందరూ ఇక్కడి నుంచి దండం పెట్టి పారిపోతారు. నాకు లోతుల్లోకి వెళితే నా దగ్గర అంత సబ్జెక్ట్ ఉంది, చెప్పమంటారా? కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఇంకొకసారి ఆ సబ్జెక్ట్ చెప్తాను. మనం వదలాల్సింది ఏంటి? నిజంగా 1 ఉప్పు, 2 నూనెలు, చక్కెర పదార్థాలు, పాలు, మాంసము, పాలిషబుల్ గ్రెయిన్స్. ఈ పదార్థాలని మన దేహంలోకి వెళ్లకుండా చూసుకుని 70% నీరిచ్చి 70% నీటి తత్వము 30% ఘనతత్వం ఉన్నటువంటి ఆహారాలు ఎవరు తీసుకుంటారో వాళ్ళు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకే తీసుకోండి. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. ఒకసారి తింటే మధ్యలో ఎప్పుడు తినద్దండి. ఉదయం 8కి తింటే మధ్యాహ్నం 1 గంటకి తినండి, 1 గంటకి తిని సాయంత్రం 6 గంటలకే తినండి. మధ్యలో టీ దొరికిందనో, కాఫీ దొరికిందనో, స్నాక్స్ దొరికినాయని దయచేసి లోపల